నమస్కారం ఉపేంద్రనాథ్ రెడ్డి గారు. చార్టీ యాక్టివిటీస్ లో టెంపుల్స్ కావచ్చు, లేదంటే రోడ్స్ కబ్జా, అది పార్కులు కబ్జా ఆపడం, ఇట్లాంటివి కూడా చేశారు కదా? చేసాం సార్. మేము మా కాలనీ ఒకటని కాదు, ఇప్పుడు ఇక్కడ తిరుమల హిల్స్ పార్క్ అనేది ఉంది, దాని మీద కూడా అది దగ్గర వచ్చేసి 6,000 గజాల పైన ఉంది. తిరుమల హిల్స్ వాళ్ళు కూడా ఆ సొసైటీ వాళ్ళు కూడా కేసు వేశారు దాని మీద. ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అవి కాపాడం అని చెప్పేసి అని ప్రజాప్రతినిధులు మేము కంటిన్యూ కోరుతూనే వస్తున్నాం. మేమైతే కనుక ఇక్కడ ఎవరైతే ఇప్పుడు గెలిచి ఉన్నారో లీడర్స్ వాళ్ళందరినీ అడుగుతున్నాం. ఇప్పుడు ప్రజాప్రతినిధులు సక్రమంగా ఉంటే ఈ సమస్యలు రావు సార్. యాక్చువల్లీ వాళ్ళు గట్టిగా ఇప్పుడు ఆ విషయంలో అయితేనే మా వార్డు కౌన్సిలర్ నేను గొప్పడని చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము చెప్పుకున్నాము ఈ విధంగా ఉంది పరిస్థితి అంటే మీరు ఏమైనా చేయగలుగుతారంటే ఆయన ఎన్నోసార్లు ఆయన ఏమి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన లెటర్ పైన ఏమని కన్సల్ట్ సిడిఎం ఆఫీస్కి ఇచ్చారు, కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చారు, మేము కోరిన వెంటనే మున్సిపాలిటీలో ఇచ్చారు. ఎవరిచ్చినా కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నా కూడా ప్రజాప్రతినిధులు వారిని పట్టించుకోవడం మానేశారు. అఫీషియల్స్ పట్టించుకోవడం మానేశారు. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. ఎందుకు అంటే మీకు జవాబుదారీతనం లేకపోవడం సార్. అంటే జవాబు మనమేంటి ప్రజలకు చెప్పేది, అధికారులు మనమేంటి వాళ్ళకి చెప్పేది. ఈ జీతాలు తీసుకునేది ప్రజల డబ్బే కదా. వాళ్ళు తీసుకునే శాలరీస్ కానీ వాళ్ళు ఏదన్నా రూపాయి తింటున్నారంటే అది ప్రజల సొమ్ము ట్యాక్స్ల రూపంలో కట్టిన దాంతోనే మనకి ఇవ్వండి అనేది వాళ్ళకి ఆలోచన లేస్తారు. వాళ్ళకి మనం ఒక అఫీషియల్స్ మనము ఈ సొమ్ము వీళ్ళు తింటున్నాం కదా, వీళ్ళ సొమ్ము తిన్నప్పుడు ప్రజల సొమ్ము మనం తిన్నప్పుడు శాలరీ రూపంలో వీళ్ళకి మనం సేవ చేయాలి, సేవకులం అనే భావన ఏ ఆఫీసర్లో లేదు సార్. ఇక్కడ వచ్చే వాళ్ళంతా లంచాలు ఇచ్చుకొని మంచి మంచి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ వస్తారు. మణికొండ అంటే ఏదో మంచి మణికొండ అనే టైప్లో ఆలోచించుకొని వస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించిన దాంట్లో వస్తున్నారు. వచ్చినప్పుడు కనీసము పోనీ ఏదో మన ప్రజల కోసం చెయ్యాలి, మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇంత పరిస్థితులు బాగలేని చోట ఇక్కడ బయట ప్రైవేట్ వ్యక్తులు వచ్చి చేస్తున్నారు అనే ఆలోచన కూడా లేదు. ఎప్పుడైతే నేను మొదలుపెట్టి ప్యాచ్ వర్క్ చేశానో అప్పుడు సిడిఎం ఆఫీస్ నుంచి వాళ్ళకు ప్రెజర్ వచ్చింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి, ఎందుకంటే పేపర్లో వచ్చింది ఆ విషయము. వస్తున్న పాత్రికేయులందరూ తీసుకొని హైలైట్ చేసి రాశారు. రాయడం వల్ల అప్పుడు వాళ్ళకు పైనుంచి అక్షింతలు పడడం వల్ల రెస్పాండ్ అయ్యారు. అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా 40 లక్షలు శాంక్షన్ చేశారు ప్యాచ్ వర్క్. మీరేం ప్రతిపక్ష నాయకుడు కాదు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, సామాన్యుడిగా మీరు క్వశ్చన్ చేస్తే ఇదంతా జరిగింది. నాకు అప్పుడు అనిపించింది ఏదన్నా కానీ మనం ముందుకు దిగితే గానీ వీళ్ళు చెయ్యరు. వీళ్ళు ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్లే అనమాట. అది వాళ్ళకి అసలు ఏమీ అనిపించదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి ఏమి కనిపించవు. వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఎవరొకరు ఇనిషియేట్ తీసుకొని ముందుకు వచ్చేసేసి మనం చేస్తే తప్ప ఇక్కడ ముందుకెళ్లే పరిస్థితి కనపడతలేదు. ఇక్కడ మీరు ఇంత ఈ భావజాలంతో ముందుకు సాగుతున్నప్పుడు ఇంకొంతమందిని ఇన్స్పిరేషన్ చేసి ఉంటారు కదా? చేసాం సార్. మాకు అదే చెప్తున్నాను. మాకేంటంటే కొంతమంది ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా మోరల్ సపోర్ట్ ఉంది మాకి. ఇప్పుడు మేము అందుకోసమే చెప్తే సిటిజన్ కౌన్సిల్ అని చెప్పేసి అని ఒకటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. మెయిన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవడానికి కారణము సీతారాం ధూళిపాల గారు. ఆయన వచ్చేసి అన్నారనమాట, కూర్చొని ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే మాలాంటి వాళ్ళు మంచిగా కొద్దిగా చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడంగా కార్యక్రమాలు చేయాలని ఆలోచించారు. ఆయన నన్ను కన్సల్ట్ అయ్యారు. ఈ పక్కన పైనరీ కాలనీలో షేక్ ఆరిఫ్ అని ఉంటారు, ఆయన అక్కడ జనరల్ సెక్రటరీ. అక్కడ ఆయన్ను కన్సల్ట్ అయ్యారు. తర్వాత అందలక్ష్మణ్ రావు అని చెప్పేసి అని వీఆర్ ఫర్ యూ అని చెప్పేసి అని ఆ సంస్థ త్రూ ఆయన మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. పిల్లలకు ఇప్పుడు స్నాక్స్ ఇవ్వడం కానీ, చదువుకునే పిల్లలకి, వృద్ధులకి ఇవ్వడం కానీ ఇట్లా చేస్తుంటే ఇట్లా కొంతమంది అందరు వ్యక్తులు పిక్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఏరియా ఒక్కొక్క ఏరియాలో ఒకరిని వీళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ కింద చేసేసారు. ఆయన చేసి ఒకరోజు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మనందరం కలిపి ఎందుకు ప్రజల కోసం చేయకూడదు మనము ఇప్పుడు ఒక్కొక్కరు ఇండివిజువల్ చేసుకెళ్తూ అంటే ఎంత చేస్తుంటాం మనము. మనం మెయిన్ అఫీషియల్స్ నిలదీయాలి, ప్రజల్లో ఉత్తేజం తేవాలి మనము అన్నది ఆయన కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చాలా మంది ఓటు హక్కు వినియోగించుకుంటలేరు. చాలా మందికి అసలు ఏంటి, అసలు ఈ సమాజం ఏంటనేది తెలియదు చాలా మందికి. ఇలాంటి హక్కులు ఏమిచ్చింది, మీకున్న హక్కులు ఏంటి, ఇవన్నీ మనం పోరాడాలి. అవును, ఇవన్నీ పొందాలి. అవును, ఇలాంటి వీటి మీద మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రజల్లో ఉత్తేజం రావాలంటే, ఇవాళ ఉన్న ప్రజలు మనకు టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళు మనతో పాటు మనం ముందు ఫస్ట్ వెళ్ళి చూపించాలి. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. మీకు ఏ సమస్య ఇప్పుడు పేపర్లో వచ్చింది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పలానా కాలనీ వాళ్ళు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారంటే మనం వెళ్ళాలి అక్కడికి. వెళ్ళి మీకున్న సమస్యలు ఏంటి, మీరు మున్సిపాలిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చారా, గవర్నమెంట్ కన్సల్ట్ డిపార్ట్మెంట్కి రాశారా, మీరు వాళ్ళు రాయలేదనుకోండి మనం వెళ్ళి మన తరపున మనం వెళ్ళేసి ఫైట్ చేయడం మొదలెట్టాం. మనం అలా స్టార్ట్ చేసాం. ది సిటిజన్ కౌన్సిల్. అది ఎప్పుడు స్టార్ట్ చేశారండి?
లాస్ట్ మేలో స్టార్ట్ చేసాం సార్ మేము. మేలో స్టార్ట్ చేసి మేలో స్టార్ట్ చేసాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.